1984లో రాకేష్ శర్మ సారే జహాసే అచ్చా అంటూ భారతదేశాన్ని అంతరిక్షం నుంచి చూసిన గర్వక్షణం తర్వాత 4 దశాబ్దాలకు మరో భారతీయుడు రోదసీలో విహరించేందుకు సిద్ధమయ్యాడు. భారత వాయుసేన గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా అమెరికాకు చెందిన యాక్స్-4 మిషన్లో భాగంగా జూన్ 10న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంకు పయనమవనున్నాడు. ఐఎస్ఎస్కు చేరుకుని తొలి భారతీయ వ్యోమగామిగా శుక్లా చరిత్ర సృష్టించనున్నాడు. ఈ మిషన్లో అమెరికన్ వ్యోమగామి పెగ్గీ విట్సన్ కమాండర్గా, శుక్లా పైలట్గా పోలాండ్కు చెందిన స్లావోష్ ఉజ్నైనెన్స్కీ, హంగరీకి చెందిన టిబోర్ కాఫు మిషన్ స్పెషలిస్టులుగా పాల్గొంటున్నారు. ఈ మిషన్ భారత్తో పాటు పోలాండ్, హంగరీలకు కూడా చారిత్రాత్మకమైనది. ఫ్లోరిడాలోని నాసా కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి స్పేస్ ఎక్స్కు చెందిన ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా క్రూ డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్లో ఈ 4 వ్యోమగాములు జూన్ 10న సాయంత్రం 5:52 బయలుదేరనున్నారు. సుమారు 28 గంటల ప్రయాణం తర్వాత వారు ఐఎస్ఎస్కు డాక్ అవుతారు. 14 రోజుల ఈ మిషన్లో వారు 60 శాస్త్రీయ ప్రయోగాలు చేపట్టనున్నారు. వీటిలో 7 ఇస్రో రూపొందించినవి. సూక్ష్మ శైవలాలపై భారరహిత స్థితి ప్రభావం, స్పేస్ రేడియేషన్, కండరాల పునరుద్ధరణ, పెసర మెంతి సాగు వంటి ప్రయోగాలు ఇందులో ఉన్నాయి. శుక్లా ఈ ప్రయోగాలను భారత శాస్త్రవేత్తలు రూపొందించిన ప్రత్యేక ఉపకరణాలతో నిర్వహించనున్నాడు. లక్నోలో 1985లో జన్మించిన శుభాంశు శుక్లా 2006లో భారత వాయుసేనలో చేరి SU-30, MiG-21, జాగ్వార్ వంటి విమానాలను 2000 గంటల పాటు నడిపిన అనుభవజ్ఞుడు. 2019లో ఇస్రో ఎంపిక చేసిన 4 వ్యోమగాముల్లో ఒకడిగా రష్యాలోని యూరీ గగారిన్ సెంటర్లో శిక్షణ పొందాడు. ఈ మిషన్ అనుభవం 2027లో ఇస్రో గగన్యాన్ మిషన్కు ఎంతగానో ఉపయోగపడనుంది. శుక్లా తెలివి, నైపుణ్యాన్ని సహ వ్యోమగాములు కొనియాడారు. శుక్లాకున్న పరిజ్ఞానం, తెలివి చూస్తుంటే ఆయన వయస్సు 130 ఏళ్లేమో అనిపిస్తుంది అని కొనియాడారు. ఈ మిషన్తో శుక్లా భారతదేశ కీర్తిని అంతరిక్షంలో నిలబెట్టనున్నాడు.